నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని పెదమైనవానిలంక డిజిటల్ భవన్లో సైంట్ ఏఐ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ హబ్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, సైంట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి, శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్, పితాని సత్యనారాయణ, ఆర్మిల్లి రాధాకృష్ణ, బొల్సెట్టి శ్రీనివాస్, ఏపీఐఏసీ చైర్మన్ మంతిన రామరాజు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ సైంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత గ్రామీణ నైపుణ్య జీవనోపాధి కేంద్రంగా మార్చే లక్ష్యంతో నెలకొల్పడమే జరిగిందని అన్నారు। ఫ్యూచర్ స్కిల్స్ హబ్ ద్వారా యువత, మహిళలు, రైతులు, స్వయం సహాయక బృందాలు స్థానికులకు జీవనోపాధి అవకాశాలకు అనుగుణంగా భవిష్యత్తు సిద్ధమైనటువంటి నైపుణ్యాలను అందించడం ద్వారా సాధికారతను చూపిస్తారు అన్నారు। స్కిల్ ఇండియా మరియు వికసిత భారత్ 2047 వంటి జాతీయ ప్రాధాన్యతలకు కూడా ఇది మద్దతు ఇస్తుంది అన్నారు। ఏఐ ఆధారిత వ్యవస్థలు, స్మార్ట్ తరగతి గదులు, 4.0 సిస్టమ్, కంప్యూటర్ ల్యాబ్, డ్రోన్ శిక్షణా పరికరాలు, హై స్పీడ్ కనెక్టివిటీ, లైసెన్స్ పొందిన ఓపెన్ సోర్స్ ఏఐ సాధనాలు, శిక్షణ, డెలివరీ, రియల్ టైం ట్రాకింగ్, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా నైపుణ్య మార్గాలను అందిస్తుందని తెలియజేశారు। పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమ వేదికలో తాత్కాలిక మార్పు జరిగింది। ఈ నెల డిసెంబర్ 29 సోమవారం నాడు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని గొల్లల కోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి బదులుగా భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించనున్నారు। గొల్లల కోడేరులోని ప్రధాన కార్యాలయానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్న కారణంగా ఫిర్యాదుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేయడం జరిగింది। కావున తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు ఈ వేదిక మార్పును గమనించి సోమవారం ఉదయం భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది। మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నర్సాపురం లేస్ పరిశ్రమ, లేస్ పనిచేసే మహిళల గురించి గర్వంగా ప్రస్తావించడం మన జిల్లాకే ఎంతో గర్వకారణం అన్నారు। భారత ప్రధాని మోదీ తన ప్రసంగంలో నర్సాపురం మహిళలు చేతి వృత్తుల ద్వారా తయారు చేసే లేస్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం పట్ల ఎంతో హర్షాన్ని వ్యక్తం చేశారు। ఇది లోకల్ ఫర్ ఓకల్ అనే నినాదానికి చక్కని ఉదాహరణ అని కొనియాడారు। 250 గ్రామాలలో లక్షలాది మంది గ్రామీణ మహిళలు ఈ కళ ద్వారా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగడం పట్ల ప్రధాని ప్రశంసలు కురిపించారు। నర్సాపురం లేస్ పరిశ్రమకు ఇటీవల జిఐ ట్యాగ్ కూడా లభించిన నేపథ్యంలో ప్రధాని ప్రసంగంలో నర్సాపురం లేస్ మహిళలను ప్రస్తావించడం స్థానికులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది। నర్సాపురం లేస్ అభివృద్ధికి గత సంవత్సరం కాలంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి ఎంతో కృషి చేశారు। అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 2.0 గ్యాస్ కనెక్షన్స్ కూటమి నాయకులు అందజేశారు। తెలుగుదేశం ప్రభుత్వం గతంలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలలో భాగంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు। అత్తిలి మండలంలో 9 సిసి రోడ్లకు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు। 8.6 లక్షలతో అత్తిలి బొంతువారిపోలెం రోడ్డుకు, 5 లక్షలతో గోగులంపేట రోడ్డుకు, 6.3 లక్షలతో రామన్నపేట రోడ్డుకు, 9.6 లక్షలతో గాంధీనగర్ రోడ్డుకు, 3.5 లక్షలతో స్కిన్నెరపురం బీసీ రోడ్డుకు, 9 లక్షలతో బీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు। 4 లక్షలతో పాలూరు ఎస్సీ ఏరియా రోడ్, 7 లక్షలతో పాలూరు ఓసీఐ ఏరియా రోడ్, 33 లక్షలతో లక్ష్మీనారాయణపురం స్కిన్నెరపురం నుండి శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, అత్తిలి ఎంపీపీ బక్క సూర్యారావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు తదితరులు పాల్గొన్నారు। ఆడికి స్టోన్లు కూడా తిరిగితే ఆడు కూడా మంచిగా
మీ మామను ఇప్పుడు పాలు రత్నం బిల్డింగ్ దాన్ని ఎలా మొహం చూపించాను కదంతా ఇలా చూడండి అలా బాల్ ఈరోజు అత్తిలి మండలానికి సంబంధించి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ మన పల్లె పండుగ కార్యక్రమాన్ని మన ఆర్మిల్ రాధాకృష్ణ గారు తణుకు నియోజకవర్గంలో పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు పాలూరులో ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ప్రత్యేకించి 55 లక్షల రూపాయలు ఈరోజు ఈ పాలూరు గ్రామానికి కానీ అలాగే మన అత్తిలికి కానీ అలాగే మన స్కిన్నెరిపురానికి కానీ ఈ యొక్క 55 లక్షల రూపాయల గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క శంకుస్థాపనలు ఏవైతే ఉన్నాయో మా నాయకులు కూటమి నాయకులు అందరం కూడా అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేయవలసిందిగా మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు. అదే రకంగా మా నాయకులు కార్యకర్తలు అందరూ చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉపాధి హామీ పథకం ద్వారా అత్తిలి మండలంకి సుమారు 86 లక్షల రూపాయలు గ్రాంట్ ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగింది. పొద్దున్న 9 గంటల నుండి కూడా అత్తిలి మండలంలో అనేక గ్రామాలు, బొంతేరుపాలెంలో 8.6 లక్షలు, అలాగే గోగులంపేటలో 5 లక్షలు, రావణపేటలో 6.30 లక్షలు, అలాగే గాంధీనగర్లో 9.60 లక్షలు, సుమారు అత్తిలి గ్రామానికే 29 లక్షలతో ఉపాధి హామీ పథకాలకి సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే పాలూరు వచ్చేటప్పటికి క్షత్రియస్ వీధుల్లో 4 లక్షలు, అలాగే బీసీ ఏరియాలో, ఎస్సీ ఏరియా, అలాగే కుంపటిపాలెంలో పాలూరు గ్రామానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే స్కిన్నెరిపురంలో 3,50,000తో సీసీ రోడ్ చేయడం జరిగింది. అలాగే ఈ స్కిన్నెరిపురం నుంచి లక్ష్మీనారాయణపురం వెళ్ళే ఇన్నర్ విలేజ్ రోడ్లో సుమారు 33 లక్షల రూపాయలు గ్రాంట్ మంజూరు చేయటం చాలా ఆనందకరం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మంచి కారణం. ఎందుకంటే నిత్యం కూడా అభివృద్ధి సంక్షేమం కూడా ఒక పార్టీ మీద తీసుకెళ్లే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు రాధాకృష్ణ గారు కూడా నిరంతరం పనిచేస్తూ మన గ్రామాలకి ఏ విధంగా రోడ్లు వేయాలి, ఏ విధంగా డ్రైన్లు వేయాలి, అలాగే సంక్షేమాల్లో ఎవరికి ఏ పథకాలు అందజేయాలని చెప్పి నిరంతరం కష్టపడే వ్యక్తి మన ఆర్మిల్ రాధాకృష్ణ గారు. ఆయన కింద మనందరం కూడా వర్క్ చేయటం అందరికీ చాలా సంతోషం. అలాంటి నాయకుడు ఉండటం మనందరం కూడా చాలా గౌరవంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఈ కూటమి గవర్నమెంట్లో వచ్చిన రాగానే కూడా అనేక రోడ్లు, అనేక డ్రైన్లు వేయటం, అనేక గ్రాంట్లు తీసుకొచ్చి అనేక కమ్యూనిటీ హాల్స్ కానీ అన్ని విధాలుగా కూడా తీసుకొచ్చే మన ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ఈరోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ, విద్యార్థుల్లో దేశభక్తి, అభ్యుదయ భావాలు పెంపొందించడానికి బాలోత్సవం, పిల్లల సంబరాలు ఉపయోగపడతాయని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో బాలోత్సవం వాల్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. జనవరి 23వ తేదీ నుండి 25వ తేదీలలో జరిగే ఈ కార్యక్రమంలో తణుకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని సుమారు 4,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ అంశాలు అయిన వ్యాసరచన, పద్యం, భావం, క్విజ్, తెలుగులో మాట్లాడటం, మ్యాప్ పాయింటింగ్, మెమరీ టెస్ట్, చిత్రలేఖనం, ఇంటర్నెట్ సెర్చ్, దేశభక్తి అభ్యుదయ గీతాలాపన, శాస్త్రీయ నృత్యం, ఏకపాత్రాభినయం, లఘునాటిక, మట్టితో బొమ్మలు, విచిత్ర వేషధారణ కార్యక్రమాలు జరుగుతాయని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తాలూకా యూనిట్ సంఘ భవనం నందు పశ్చిమ గోదావరి జిల్లా బ్రాంచ్ అధ్యక్షుడు హరికుమార్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు కాయల్ నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాపిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దాసం నాగేశ్వరరావు, సంఘ సలహాదారులు వికేవి రావు, ముత్యాల అర్జున్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు తణుకు యూనిట్ కోశాధికారి ముత్యాల నాగేశ్వరరావు, జిల్లా సంఘ ఉపాధ్యక్షుడు
మార్టేరు యూనిట్ కార్యదర్శి పాల నాగవరప్రసాద్, నర్సాపురం యూనిట్ అధ్యక్షులు మారెళ్ల మార్కండేయులు తదితరులు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడారు. 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, తక్షణమే 12వ వేతన సంఘ కమిషన్ నియమించి ఉద్యోగులకు, పెన్షనర్లకు 30% ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని కోరారు. ఈహెచ్ఎస్ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచి అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ముఖ్యమంత్రి ప్రకటించిన వారంలోగా వైద్య సేవలు బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పక్కన ఉంటారో కార్పొరేట్ల పక్కన ఉంటారో తేల్చుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మండల కన్వీనర్ గుబ్బల గోపీలు హెచ్చరించారు. ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు హాల్లో కార్మిక చలో విశాఖ అనే బహిరంగ సభ కరపత్రాన్ని పంపిణీ చేశారు. ముఖ్య కూడలిలో బ్యానర్స్ ఆవిష్కరణ జరిగింది. ఈ నెల 31 నుండి జనవరి 4 వరకు జరిగే కార్మిక మహాసభలు జయప్రదం చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, సిపిఎస్ రద్దు చేసిన ఓపీఎస్ అమలు చేయాలని, స్కీమ్ వర్కర్స్ కి కనీస వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతాప్ గోపీలు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే కార్మికుల పోరాటం చేసి ఎన్నో హక్కులు సాధించుకున్నారని అన్నారు. కార్మికుల పట్ల మన పాలకుల కంటే బ్రిటిష్ వాళ్లే ఉన్నంతగా ఆలోచించారని అన్నారు. పార్లమెంట్ లో జాతీయ కనీస వేతనం 178 రూపాయలు నిర్ణయించారని అన్నారు. నేడు ఉన్న ధరలతో 178 రూపాయలు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం కార్మికులకు కల్పించిన 29 చట్టాలు నేడు బీజేపీ రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ మార్చడం చారిత్రక తప్పిదం అన్నారు. లేబర్ కోడ్స్ పై భవిష్యత్తు పోరాటం రూపాలు ఈ మహాసభల్లో చర్చిస్తారని తెలిపారు. లేబర్ కోడ్స్ అమలు వలన 2026 నూతన సంవత్సరం కార్మికులకు శాపంగా, కార్పొరేట్లకు వరంగా మారిందన్నారు. జనవరి 4న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభకు ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మండలం కో కన్వీనర్ ఎన్ ఆదినారాయణ బాబు, కె అయ్యప్ప, ఎం నాగేంద్ర కుమార్, జి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. 18వ అఖిల భారత మహాసభలు ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 3,000 మంది కార్మిక వర్గం ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఈ మహాసభలకు ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రధానంగా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 29 చట్టాలని ఇవాళ నరేంద్ర మోడీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చాడు. కార్మికులకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కూడా రద్దు చేశాడు. కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి హక్కు కేంద్రంలో ఉన్నది. ఆ హక్కుని ఇవాళ 100 మంది ఉంటే తప్ప సంఘం పెట్టుకునేటువంటి హక్కు అనేది లేకుండా చేశారు. ఎప్పటి వరకు కనీస వేతనాలకు సంబంధించినటువంటిది కానీ, అలాగే పని ప్రదేశాల్లో ఉన్నటువంటి సందర్భంలో కానీ, అలాగే అనేక రకాలైనటువంటి హక్కులకు సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా ఇవాళ మోడీ గారు కార్పొరేట్లకి అనుకూలంగా మారుస్తూ, ఇవాళ కార్మికులను బానిసలుగా మారుస్తూ వాటిని రద్దు చేసినటువంటి తీరు అనేటువంటిది ఇవాళ ఉన్నది. దీన్ని ఇవాళ మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు, తణుకులోని మున్సిపల్ పార్క్ వద్ద స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిర్సిపో రామకృష్ణ, స్వాతంత్ర సమరయోధుడు సంకు అప్పారావు కుమార్తె మనోరమకు సాల్వా కప్పి సన్మానించి, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో కనీస పాత్ర లేని కొంతమంది గాంధీ, నెహ్రూల మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, చరిత్రను ఎవరూ మార్చలేరని, కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం కాదు ప్రజల కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కాకుల వరలక్ష్మి, పెనుమత్స రామకృష్ణంరాజు, మల్లిపూడి లక్ష్మి తదితర కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఆయన తనయుడు కనుమూరు భరత్ బాబు ఆశయాలకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వనిమా శ్రీనివాస్ తెలిపారు. మహాదేవపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రగతికి మా కుటుంబానికి ఇచ్చిన గౌరవానికి తగ్గట్టుగా తాము అహర్నిశలు పనిచేస్తామని వివరించారు. మహాదేవపట్నం గ్రామంలో ఆదివారం ఆయన మాట్లాడారు. గత 25 సంవత్సరాల నుంచి తమ కుటుంబం తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తుందన్నారు. తమ తల్లి వనిమా కనకదుర్గ 2001 గ్రామ సర్పంచ్గా గెలిచి గ్రామాభివృద్ధికి కృషి చేశారన్నారు.
తన సతీమణి వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి 2014లో తెదేపా ఎంపీటీసీ సభ్యురాలుగా, 2021లో తెదేపా గ్రామ సర్పంచ్గా విజయం సాధించడం వెనుక ప్రజా దీవెనలే కారణమని వివరించారు. ప్రజా ఆశయానికి తగ్గట్టుగా గ్రామంలో అభివృద్ధి పనులు చేయిస్తూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. తనను జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడంలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఆయన తనయుడు భరత్ బాబు, మండల తెదేపా అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు, తెదేపా ముఖ్య నాయకుల ఆశీస్సులే కారణమన్నారు. తన సోదరుడు మురళీకృష్ణను మహాదేవపట్నం గ్రామ తెదేపా అధ్యక్షుడిగా నియమించడంలో వీరందరి పాత్ర ఉందని, వారి నమ్మకానికి అనుగుణంగా మరింతగా తమ కుటుంబం కష్టపడి పనిచేస్తామని శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో గ్రామ సర్పంచి వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి, గ్రామ తెదేపా అధ్యక్షుడు వనిమ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు వనం శ్రీనివాస్, ఉండి నియోజకవర్గం మహాదేవపట్నం గ్రామం. నాకు జిల్లా అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఇవ్వడానికి గల కారణం మా ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు అండి. ఆయన వల్ల నాకు ఈ పదవి వచ్చింది. అలాగే భరతబాబు గారు వల్ల ఈ పదవి నాకు వివరించింది. నేను గత 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో క్రియాశీలంగా కష్టపడుతూ తిరుగుతున్నాను. పార్టీ పరంగా తిరుగుతున్నా. గత 10 సంవత్సరాల నుంచి అయితే పార్టీ ప్రెసిడెంట్గా, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నేను చేస్తున్నాను. ఇవన్నీ సేవలు గుర్తించి మా ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఈ జిల్లా అధికార ప్రతినిధి ఇవ్వడం జరిగింది. మరి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ పదవి వచ్చిన తర్వాత నన్ను అభినందించడానికి వచ్చిన మా అన్నయ్య సోదరుడు కరిమెర నాగరాజు గారికి, ఆయన కూడా ఈ పదవి రావడానికి ముఖ్య కారణం. ఆయన కూడా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మా జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు గారు, జిల్లా గ్రంథాలయం చైర్మన్, ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నాకు పదవి రావడానికి ఇంతమంది కృషి చేశారు. మరి నేను కూడా మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మా మహాదేవపట్నం గ్రామంలో పార్టీ పరంగా మా కుటుంబం అంతా కూడా పనిచేస్తున్నాం. అలాగే మా సర్పంచ్గా మా అమ్మగారు సర్పంచ్గా 5 సంవత్సరాలు చేశారు 2001లో. అలాగే మా మిస్సెస్ 2014లో ఎంపీటీసీ టీడీపీ నుంచి పోటీ చేసి విన్ అవ్వడం జరిగింది. అలాగే 2021లో మళ్ళీ మా మిస్సెస్ని సర్పంచ్గా మేము టీడీపీ తరఫు నుంచి పోటీ చేసి నగ్గించుకోవడం జరిగింది. ఇప్పుడు నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నేను రెండు టర్ములు చేశాను. ఇప్పుడు మా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మా బ్రదర్, మా తమ్ముడు మురళీకృష్ణని పెట్టడం జరిగింది, మా ఎమ్మెల్యే గారు. మరి మా మీద ఇంత నమ్మకం ఉంచుకుని మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన నమ్మకాన్ని మేము అమలు చేయకుండా పార్టీకి ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి పార్టీకి మరింతగా సేవలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశ్రయించిన మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. రాష్ట్ర ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు సహకారంతోనే తమ గ్రామంలో ఏడాదిన్నర కాలంలోనే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలిగామని వెలివర్రు గ్రామ సర్పంచ్ పెనుమత్స అంజనీదేవి అన్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె ఆదివారం వివరించారు. రఘురామకృష్ణంరాజు సహకారంతో 27 లక్షల వ్యయంతో మైక్రో ఫిల్టర్ బ్లడ్ పైప్ లైన్ విస్తరణ పూర్తి చేశామని అన్నారు. ఈ పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ సురక్షితమైన త్రాగునీరు అందించగలుగుతున్నామని చెప్పారు. 35 సంవత్సరాల నుంచి గ్రామంలో సరైన నీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణం పనులకు 10 లక్షలు మంజూరు చేశారని, ఆ నిధులతో వేగవంతంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. ఎస్సీ కాలనీలో సిసి రహదారులు, వెలివర్రు గరువులో డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపడతామని తెలియజేశారు. మహాదేవపట్నం గ్రామంలో లక్ష్మీదేవి ఆలయం నుంచి వెలివర్రు గరువు మీదుగా వీరపేరంటాలమ్మ ఆలయం వరకు రహదారి నిర్మాణ పనులు 1.5 కోటి నిధులతో జరుగుతున్నాయని అన్నారు. సరైన రహదారి లేక ప్రజలు ఇంతవరకు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. తమ గ్రామంలో ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అంటే అది అంతా రఘురామకృష్ణంరాజు చలవే అని, ఆయనకు ఎప్పటికీ గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని అంజనీదేవి వివరించారు. నా పేరు పెనుమత్స అంజనీదేవి. నేను వెలివర్రు గ్రామ సర్పంచ్ని. గత సంవత్సరన్నర కాలం నుంచి మా ఊర్లో జరిగిన అభివృద్ధి గురించి
తెలియజేయాలనుకుంటున్నాను. రఘురామకృష్ణరాజు గారు సహకారంతో మైక్రో ఫిల్టరు మరియు పైప్ లైన్లు 25 లక్షల వర్క్ జరిగిందండి మా గ్రామంలో. ఈ మైక్రో ఫిల్టర్ రఘురామకృష్ణరాజు గారు ప్రారంభించిన తర్వాత ఊర్లో వాటర్ సమస్య అంతా పోయింది. అందరూ సురక్షితంగా మంచినీళ్ళు ఇవ్వగలుగుతున్నాం మేము. అలాగే గత 30 సంవత్సరాలుగా మా ఊర్లో మంచినీళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డారండి ప్రజలందరూని. ఈ మైక్రో ఫిల్టర్ పెట్టిన తర్వాత అందరూ సురక్షితమైన వాటర్ అందజేయగలుగుతున్నాం మేము కూడా. దీనికి ఎప్పటికీ డిప్యూటీ స్పీకర్ మరియు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే ఊర్లో పలు సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ అయినాయండి. వర్కులు కూడా జరిగినవి. అలాగే మాదేపట్నం లక్ష్మీదేవి గుడి దగ్గర నుంచి గొల్లపెరంటారమ్మ గుడి వరకు గరువు రోడ్డు గత 25 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ రోడ్డు శాంక్షన్ అయింది. రఘురామకృష్ణరాజు గారు ప్రారంభించిన వర్క్ జరుగుతుంది. గ్రామం ఇల్లు ఉన్నంత వరకు కూడా సిమెంట్ రోడ్డు, మిగిలినంతా తార్ రోడ్డుతో వర్క్ చేస్తున్నారండి. అలాగే శ్మశానానికి మాకు 10 lakhs శాంక్షన్ చేశారండి. ఆ వర్క్ కూడా జరుగుతుంది. అలాగే ఎస్సీపేటలో రోడ్లు మరియు గరువున డ్రైనేజీ వర్కులు కూడా త్వరలో ప్రారంభిస్తాము. వాటికి కూడా రఘురామకృష్ణరాజు గారు పూర్తి సహకారం మాకు అందిస్తున్నారు. ఈ అభివృద్ధి ఈ సంవత్సరాల కాలంలో ఆయన సహకారంతో మేము చేసిన అభివృద్ధి ఆయనకి ఎప్పటికీ మా ప్రజలందరూ రఘురామకృష్ణరాజు గారికి రుణపడి ఉంటామండి. ఈ వార్తలకు స్వల్ప విరామం.